నమస్తే, వెల్కమ్ టు టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండు పార్టీల మధ్యలో అయితే మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. సో దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎట్లా స్పందిస్తారు, ఎమ్మెల్సీలు కావచ్చు అందరూ ఎట్లా స్పందిస్తారని తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో మరి రవీంద్ర ఏరియాకి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తూ ఉన్నారు, సవాల్ విసురుతా ఉన్నారు, గల్లీల్లో తిరగలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? డే వన్ నుంచి ఆ కుటుంబం రౌడీ కుటుంబం దౌర్జన్యం చేయడం, భూములు కాజేయడం, ప్రజల్ని బెదిరించడం, అనేక కేసులు ఉండడం. రౌడీ షీటర్ అండి. శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్గా ఉన్నాడు, ఆయన అన్న రౌడీ షీటర్గా ఉన్నాడు. దాస్తే దాగేది కాదు. నిన్నగాక మొన్ననేమో పోలీసు వాళ్ళు బైండ్ ఓవర్ చేశారు, మీడియాలో వచ్చింది, ప్రెస్లో వచ్చింది. దాస్తే దాగేదేం కాదు. నవీన్ యాదవ్ కూడా అదే జీన్స్ ఉన్నాయి, అదే గుండాయిజం ఉంది, అదే బెదిరింపులకు పాల్పడతాడానికి మేమేదో రాజకీయ కుట్ర చేస్తాం అనేది కాదు. ఆయన అంతటా ఆయనే నేను గుండాని రౌడీనని తెల్లం చేసుకుంటూ మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడుతూ 4 గోడల మధ్యన ఏదో సీక్రెట్గా చిట్చాట్లా మాట్లాడేందుకు కాదు కదా, మీడియాకే సందేశం ఇచ్చాడు. నేనేంది, నా క్యారెక్టర్ ఏందనేది చాలా స్పష్టంగా ఇచ్చేది. కాబట్టి ఇది బదనాం అనేది కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ రకమైన ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెట్టిందనేది దయచేసి అర్థం చేసుకోండి అని మేము చెప్పడానికి ఏవో సాక్ష్యాలు వెతకాల్సిన అవసరం లేకుండా స్వయంగా తాను ఒప్పుకుంటు కాబట్టి అర్థం చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి అనేది చేయలేదు, సో ప్రజలు మా వైపే ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందా? మరి అభివృద్ధి గురించి మాట్లాడదామంటే మరి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన మదన్, ఆయన వరల్డ్ బ్యాంకు రాసిండు మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, వరల్డ్ బ్యాంకు శాంక్షన్ చేయాలి. నిన్ననో మొన్ననో ఎన్ఎం లక్ష్మారెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన కూడా 1 లక్ష రూపాయలు కూడా మా దగ్గర లేవు, డెవలప్ చేద్దాం, సిగ్గు అనిపిస్తుందని. ఇట్లా చాలామంది లిస్ట్ ఉంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఈ హైదరాబాద్లో ఏ నియోజకవర్గంలో రూపాయి పనిచేస్తారో పోయి చూద్దాం. హైదరాబాద్ నగరంలోనే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్ని ఆనవాళ్ళు చూపించాలి. మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ యోయో టీవీ రండి, రేపు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్దాం, అనేక రకాలుగా నేను చూపిస్తా. అవన్నీ ఆయనే శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినాయా కాదా అనేది మీకు నిలువెత్తు సాక్ష్యాలుగా నేను చూపిస్తా. వాళ్ళని ఒక్కరు చూపించమానండి. హైదరాబాద్ నగరంలో ఎక్కడికైనా పోదాం, వాళ్ళు పునాదేశ్ పూర్తి చేసినాయి. కనుక అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ఏ, అభివృద్ధి చేయబోయేది కూడా బీఆర్ఎస్ఏ. ఇక్కడ గెలవలేమనేది, ప్రజలు దూరమైన అనేది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఎన్నిక ఉంది అనేది అర్థమైనాకనే ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఆ నియోజకవర్గానికి రావడానికి సిద్ధపడ్డాడు. బెదిరింపులకి అనేక రకాలుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తంగా బూతుకొక్కడు అక్కడ మోహరించి ఉన్నారంటేనే ఈ ప్రభుత్వం మొత్తం పనితీరును వదిలేసి జూబ్లీహిల్స్ గెలవాలి, లేకపోతే 3 ఏళ్ళు కూడా అధికారంలో ఉండే పరిస్థితి లేదనేది అర్థమైంది. కనుకనే ఈ మోహరింపు, ఆ ఫ్రస్ట్రేషన్. అంటే ఎట్లా చూడొచ్చు అంటే జూబ్లీహిల్స్లో పెద్ద ఎత్తున మైనార్టీ ఓట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇంతకు ముందే కొంచెం వార్తల్లో వైరల్ అవుతా ఉంది అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి అని చెప్పేసి, అదేవిధంగా మంత్రి పదవి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఈ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయనే స్ట్రాటజీతోనే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉండి మైనార్టీకి ఇస్తే గెలుస్తాయంటే మరి మైనార్టీకి ఎందుకు ఇవ్వలే? ఇక మైనార్టీ క్యాబినెట్లో మంత్రి లేడు కదా, మరి మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేడు కదా, మైనార్టీ ఎమ్మెల్సీ కూడా లేడు కదా, మరి మైనార్టీ అభ్యర్థిని పెట్టి ఆయననే మంత్రిని చేస్తామని ఎందుకు ప్రయత్నం చేయలే? అజరుద్దీన్ గారిని తప్పించి సాధ్యంగాని, టెక్నికల్గా సాధ్యం కాదు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ప్రకటించారు? ప్రకటించిన ఈ రోజు వరకు ఆయన ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలే? ఆయన ఫైల్ ఎక్కడ ఆగింది? సాంకేతికంగా సాధ్యం కాని పదవిని ఏ రకంగా అంటగట్టారు అజరుద్దీన్ గారికి? అంటే ఇప్పటికి బీసీలని మీరు మోసం చేశారు. 42% రిజర్వేషన్ మీకు సాధ్యం కాదని తెలిసి అనేక రకాల ప్రక్రియలో మీరు పాల్గొని ఆ ప్రాసెస్ చేసి ఏ రకంగా మీరు అబాస్పాలై బీసీలను మోసం చేశారో ఇవాళ మైనార్టీ మిత్రులను కూడా
మోసం చేయడం కోసం చేస్తున్న కుట్ర తప్ప ఆయన ఎమ్మెల్సీ కావడం అసంభవం. మంత్రి చేయడం అనేది కూడా ఈ ఎన్నిక కోసం చేసే కుట్ర తప్ప మరొకటి కాదు. మోసపోవద్దని చెప్పని కూడా నేను మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. అంటే చివరికి ఏం చెప్తారు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి గెలుపు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి? అంటే ఎవరు అనుకుంటారు ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ పార్టీ కంటే? ఏం చెప్తారు? నేను చెప్పాల్సిన అవసరం లే, నేను చెప్తుంటే ఇది మా నినాదం లాగా ఉంటారు కదా. మీ యోయో టీవీ వచ్చి 75 బూతులు మా రైమత్ నగర్లో ఉన్నాయి. రేపు ఉదయం రండి, అన్ని 75 బూతులలో మీరు తిరగండి. కాంగ్రెస్కి ఏమంటారు, రేపు మొత్తం అక్కడ అన్నీ ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలలో పేదలు కట్టుకున్న ఇండ్లు ఉన్నాయి. ఈ హైడ్రా పేరిట బిడ్డ హైడ్రా మిషన్లు వస్తాయి, మాకు కనుక ఓటైపోతాం మొత్తం నిలమట్టం చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎట్లా బెదిరిస్తున్నారు, వీరు ఓటు కోసమే ఇట్లా బెదిరిస్తున్నారు. ఓటేసాక మా పరిస్థితి ఏందనేది, ఎంత కోపంతో ఆవేశంతో ప్రజలు ఉన్నారనేది మీకు కూడా స్పష్టంగా అర్థమైంది. మీరు ఒకసారి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ అన్న.